అందరికి నమస్కారం. మాది పాలమూరు సీడ్. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మనం ఇక్కడ పెరికేడు గ్రామంలో రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో మనం పాలమూరు సీడ్ వాళ్ళది గోలి అనే వెరైటీ రైతుకి ఇవ్వడం జరిగింది. ఒకసారి రైతుతో మాట్లాడి ఇది ఎలా ఉంది, దీన్ని దిగుబడి ఎలా వస్తుంది, దీన్ని చేసిన విధానం ఏ విధంగా ఉన్నదో ఒకసారి రైతు మోడల్ చేసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, అందరికి వినవాలి కాబట్టి. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణ. ఎక్కడ సార్ మీ గ్రామం? పెరికేడు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్. ఇది ఏ కంపెనీ తీసుకొచ్చిండ్రు? వెరైటీ పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా? పాలమూరు సీడు గోల్డ్ ఇచ్చిర్రు నాకు. అంతకు ముందు కూడా పాలమూరు సీడు 799 వేసిన వెరైటీ. ఓకే సార్. ఇది కొత్త వెరైటీ వచ్చిందని నాకు ఇచ్చేది సార్. ఇది అయితే దానికన్నా కూడా ఇది ఈల్డ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అయితే రేపు కోసి ఇరగదీసి పట్టించిన తెలుస్తుంది, దాదాపు 40 క్వింటాల వరకు రావచ్చు అనేది టార్గెట్ ఒకటి ఉన్నది నాకు. 799 కూడా అదే రీతిలో ఒక క్వింటా అటు ఇటుగా వచ్చేది. దానికన్నా ఇంకొక క్వింటా అటు ఇటుగా తెచ్చు రావచ్చు. అది దాన్ని ఇవాళ సేల్ లో వాళ్ళు తీసుకుంటారు. ఆ సందర్భంగా ఇది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు పెట్టిన కాంచాలి మీకు పెట్టుబడి ఏ విధంగా ఉన్నది? ఎక్కువ అనిపించిందా, తక్కువ అనిపించిందా? రోగాలు తట్టుకున్నదా? పెట్టుబడి పెద్దగా ఏం పెట్టలేదు, అన్నిటికీ పెట్టినట్లే పెట్టినా. పురుగు కూడా మామూలుగా ఉంది. నేను కొట్టింది 3 times కొట్టిన మందు. పురుగు కూడా అంత ఏం లేదు. సేమ్ అన్ని చేనులకి ఎట్లా కొట్టినా దీన్ని కూడా అట్నే కొట్టేసి సేమ్ ఒకటే ఉన్నది వెరైటీ. అంటే ఇప్పుడు మీరు చూసిన వాటిలో ఇప్పుడు 799 ఇదే పాలమూరు వాళ్ళు ఇంతకుముందు పెట్టిళ్ళు అది నచ్చి మళ్ళీ దీంట్లో కొత్త వెరైటీ వచ్చిందంటే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇది పెట్టిళ్ళు. ఇది పెట్టినా సార్. అది పెట్టినా కొత్త వెరైటీ బాగుంటుంది అంటే మళ్ళీ ఇది కూడా పెట్టినా. దానికన్నా ఇది కొంచెం కుడి చేయగానే అనిపిస్తుంది. రేపు మనం పట్టించి కాటా వేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే చూస్తానికి ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది, ఈ రైతులు కూడా కొంతమంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఇదే పాలమూరు సీడు నాకు నమ్మకం ఉంది కాబట్టి గత 3-4 సంవత్సరాలు 799 పెడుతున్నా. ఆ నమ్మకం మీద గోల్డ్ నుంచి చెబితే నేను వెరైటీ ఒక 2 బ్యాగ్స్ తీసుకొచ్చి 20 సంచులు తీసుకొచ్చి నాతో రైతులకు కూడా ఇచ్చిన. సేమ్ వాళ్ళవి కూడా ఇట్టే ఉన్నాయి చేనులు. బాగున్నాయి, అందరికి బాగున్నాయి. అంటే మీకు ఇప్పుడు ఈ కంకి దగ్గర ఒక పీస్ వస్తుంది మళ్ళా, దానివల్ల మీరు టెన్షన్ పడ్డారా? దాని వల్ల టెన్షన్ పడలేదు. ఆ పీస్ వచ్చి ఎందువల్లంటే మన చేను ఇత్తనం దూరం అయ్యి కొద్దిగా కంకి బలంగా ఉన్న దానికి పీస్ వచ్చింది. మొదటి కంకే మీకు మొత్తం పూర్తి కంకి అయిపోయింది. దీని వెరైటీలో ఉన్న గుణం ఏంటంటే ఇది కంకి పెట్టిన తర్వాత మొదటి కంకి కింద కూడా మళ్ళీ పీసులు 1-2 వస్తాయి. అది ఈ యొక్క సీడ్ యొక్క క్యారెక్టర్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు పూర్తిగా అయ్యేసరికి కంకి మొదటి కంకే పూర్తి కంకి అయిపోయింది. మీరు ఇది కూడా చూడొచ్చు. రెండోది సార్ కూడా మన పాలమూరు సైడ్ అప్పుడు 799 ముందు పెట్టారు. అది సాటిస్ఫై అయిపోయి మళ్ళీ కొత్తగా వెరైటీ వచ్చిందనగానే మరి ఈ వెరైటీ పెట్టి వాళ్ళ ఊర్లో ఉన్న చాలా మంది రైతులకు కూడా పెట్టించారు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆయన ఫీల్డ్ లో ఉన్నాం. ఈ చుట్టుపక్కల కూడా చాలా ఫీల్డ్ లో గోల్డ్ ఉన్నది, 799 కూడా 2 ఉన్నాయి. మంచి దిగుబడి వచ్చినాయి, పెట్టుబడి తక్కువ ఉన్నది. రెండోది చెట్టు కాండా కూడా లావుండి కొద్దిగా గాలివానలో కూడా తట్టుకొని నిలబడే గుణం ఉంది కాబట్టి రైతుకు ఇది చాలా శ్రేయస్కరంగా ఉంటది. రెండోది మనకు సైజ్ చూస్తే కూడా మంచి పొడవు, మంచి కండ సన్నగా ఉండడం వల్ల మీకు కంకి వరుసలు ఎక్కువ వస్తాయి. ఈ చుట్టూ వరుసలు ఎక్కువ ఉంటే పొడుగు కూడా బాగుంది. మీరు లెక్క పెట్టుకున్నా కూడా ప్రతిదీ ఇప్పుడు టైం మీకు ఎక్కువ లేదు కాబట్టి వీడియోలో నేను క్లియర్ చెప్తున్నా. ఇవన్నీ ముందే లెక్క పెట్టేశాను. ఈ రౌండ్ గా 18 వరుసలు ఉన్నాయి, 16 ఉంటాయి, 18 ఉంటాయి, 20 ఉంటాయి. ఇప్పుడు మన దీంట్లో లెక్క పెడితే ఎక్కువ శాతం మనకు 18 వచ్చినాయి. పొడుగు 40-42 ఉన్నాయి. సో దిగుబడి మీకు 40-45 దాకా ఈజీగా వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ఇదే విధంగా వస్తుందని చెప్పలేం. వాళ్ళు చేసే విధానం బట్టి రైతు పెట్టుబడి బట్టి కూడా ఉంటది. కానీ ఇది పెట్టితే మాత్రం కంపల్సరీ రైతుకు నష్టం అనేది లేకుండా ఆయన కరెక్ట్ ఆ పెట్టిన 10 రూపాయలు పెడితే కనీసం 2 రూపాయల లాభంతో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం పెట్టుకోవాల్సిన విజ్ఞప్తిగా అందరు రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే రైతును కూడా అడుగుదాం, మీరు ఈ వెరైటీని మళ్ళీ ఇంకో సంవత్సరం పెట్టగలుగుతారా? ఇంకో నలుగురు చెప్పగలుగుతారా? నలుగురు కాదండి, ఇంకొక నేను 5-6 క్వింటాలు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఇవ్వగలుగుతుంది. అంటే రైతే నేను ఇంకా 10 మంది చెప్పే అవకాశం ఉందని చెప్పడం చాలా సంతోషం. ఈ యొక్క ఫీల్డ్ గురించి ఇంత మంచిగా మాకు 10 మంది చెప్పుకునే అవకాశం కల్పించినందుకు, మళ్ళా సీడ్ వేస్తారనే నమ్మకంగా మాకు ప్రోత్సాహం అందించినందుకు కృష్ణ గారికి పాలమూరు సీడ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇలాంటి వెరైటీలు ఇంకొన్నో పెట్టి మాలాంటి కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మీరు సహకరించాలని, రైతులకు కూడా ఇలాంటి మంచి సీడ్ ను ప్రతి ఒక్కరికి చెప్పాలని, చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఓకే సార్.